సరస ప్రసంగం విన్న తర్వాత కొద్ది నిమిషాల్లో సంపాదకులుగా శ్రీ టివి రమణ గారు చేసిన కృషిని గురించి ముఖ్య అతిథి మాన్యులు డాక్టర్ వేణుగోపాలాచారి గారికి సభను అలంకరించిన సాహితీమూర్తి కలెక్టర్ అయినా కమిషనర్ అయినా మేము ఆప్యాయంగా బాపన్నని పిలుచుకుని సుప్రసిద్ధ కవులు బాపన్నకు సూక్తి మౌక్తికాలు రాసి సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కృతిభర్త బిఎన్ రెడ్డి గారికి, మహాకవి మహావిమర్శకుడు మహానాటకకర్త ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారికి, కళా సుబ్బారావు గారికి, సోదరుడు పాతూరి నాగరాజుకి, అందరికీ రసజ్ఞులైన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాలా ప్రమాదమైన సమయంలో ఉపన్యాసం జరుపుతున్నాను. చాలా ఆనందకరమైన సమయం కూడా. ఆనందంతో కర్మాని భూతాన్ని జయం లేని కైత్రోకున్నాయి. ఆనందంతో సభకి అధ్యక్షత వహించి ఆనందంలోనే సంవేదన చేసినటువంటి ఆచార్య వేటూరు ఆనందమూర్తి గారికి మరోసారి ధన్యవాదాలు. సాగరాన్ని సాగరంతోనే పోల్చాలని పెద్దలు అంటారు. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. 5 దశాబ్దాలు సమకాలీన ఆంధ్ర సాహిత్యానికి సామ్రాట్గా వర్తిల్లినటువంటి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడటమంటే సూర్యుని పువ్వులతో చూపించినట్టు అవుతుంది. కొన్ని పదాలు మనం తెలుసో తెలియకో వాడుతుంటాం. కుంభాప సరస్వతి అంటే సరస్వతి పురుషుడు ధరించి వచ్చినట్టుగా ఈ సూక్తి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పట్ల అనువర్తమైనంతగా మరొకరికి కాదు. అట్లాగే సాహితీ సమరాంగణ సార్వభౌములు అంటాం కృష్ణదేవరాయలు. అట్లా పిలవాలి అంటే ఆ పదం అనువర్తమైంది మళ్ళీ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పట్ల. శ్రీ రమణ గారు సంపాదకత్వ బాధ్యత స్వీకరించి చేసిన కృషిని గురించి, రూపకాన్ని గురించి కూడా చక్కని సమీక్ష చేశారు. చివరిగా ప్రసంగించవలసిన వారిలో నేనున్నా. గ్రంథంలో రాబోతుంది కాబట్టి ఈ ప్రసంగ విషయాన్ని అందులోకి ఉంచి ప్రస్తుతానికి ఈ కాలాన్ని ఎక్కువ తీసుకోకుండా సుబ్రహ్మణ్యం గారు కోరిన రీతిని సామాన్యంగా ఇక్కడ ఎక్కువ మందికి పరిచయం కాని ఒక విషయాన్ని మాత్రం చెప్పుకుంటున్నాను. అది పగిలిన బోర్డర్ నాటకం గురించి. 60లో నేను, సుబ్రహ్మణ్యం గారు, ఎలుగంటి కృష్ణమూర్తి గారు వరంగల్ కళాశాలలో కలిసి పనిచేసిన రోజు. అంతకు పూర్వం 53, 59 ప్రాంతాల్లో నేను వివేకవర్ధని కళాశాలలో పనిచేస్తున్నప్పుడు నాటకంలో ఉత్సాహం చూపించే యువకులందరినీ పోగు చేసి వాళ్ళ చేత నాటకాలు ఆడించి వాళ్ళు తమ జీవితంలో తప్పనిసరిగా ఆంధ్రదీప కళా పరిషత్తులోని స్టేజి ఒకసారి చూచి రావాలి అని ఒక ప్రేరణ కలిగింది. దాంతో 1-2 సంవత్సరాలు వివేకవర్ధని కళాశాల నుంచి నాటకాల గ్రూప్ వాళ్ళకి వెళ్ళి ఏవో కొన్ని బహుమతులు తెలుసుకురావడం జరిగింది. ఆంధ్రదీప కళా పరిషత్తు స్టేజి మీద నాటకం ఆడటం అంటే నాటకం వాడేవారి జీవితంలో ఒక గొప్పలు. అనంతరం నేను వరంగల్ వెళ్ళిన తర్వాత ఇదే ప్రేరణ అక్కడి విద్యార్థులను కల్పించాను. అక్కడ మాకు ఒక విద్యార్థి జాతరాజు అని అతని పేరు. ఆ తర్వాత అతడు మంచి సినీ యాక్టర్ కూడా అయినాడు. నాగేశ్వరరావు అనేటువంటి విలన్ పాత్ర గురించి నటుడు చనిపోయిన తరుణంలో ఆ పాత్ర గ్యాప్లో ఉండిపోతుందేమో అనుకుంటున్న సందర్భంలో దానికి ఇతరు వరపోయి ఒక రిజిస్ట్రార్ భావించాడు. అతడు తరగతిలో ఆయన దర్శకులే ఆయన మాట మేము తోస్తున్నాం. మందులు అతను నిర్వాహక బయట వచ్చి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కళల మీద, సామాజిక ప్రవృత్తి మీద సామాజిక ఉత్సాహంతో ఏదో ఒక ప్రాసెస్ చేయాలి, ఒక మేలు చేయాలి అన్న ఉత్సాహంతో చెప్తున్నటువంటి ఉత్సాహవంతులు వారు.
వారు ఈరోజు వచ్చి ఈ నాటక గ్రంథాన్ని ఆవిష్కరించడం ఆదర్శంగా భావిస్తున్నాం. డిఎం రెడ్డి గారు ఆయన్ని గౌరవపరచడం కాదు, భగవంతుడు కూడా ఏకవచనంతో పిలుస్తారు సార్. ప్రయాణం ఎక్కడ ఉంటే అక్కడ ఏకవచనం. డిఎం ఒక గదే కాదు, ఒక వాస్తుశిల్పి కాదు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ గ్రహించాలి, ఎక్కడ ప్రతిభ ఉంటే దాన్ని మెచ్చుకోవాలి అన్న మానవతా హృదయం కలిగిపోవడం. అందువల్ల నేను తాము ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఎత్తు మేడలో సమాజం ఆ సమాజాన్ని మర్చిపోలేని స్నేహగుణం మా ఇద్దరికి అసామాన్యంగా మిగిలింది. నేను సామాన్యాల గురించి రాసిన నాటకాలు ఈ అసామాన్యానికి ఈరోజు నిర్మించాను. కొండలరావు గారు కళాప్రియుడు. మానవ జీవితంలో, నిత్య జీవితంలో ఉన్న వాస్తవాన్ని అంత ప్రేమించడంలో, ఆ వాస్తవంలో ప్రతిఫలిస్తున్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా వారంతా ప్రేమించగలరు. ఆధ్యాత్మిక చైతన్యంతో కూడిన జీవితాన్ని జీవితమైన ఆదర్శప్రాయమైన జీవితాన్ని అనుకున్నవారు. ఆ నాటకాలు అన్నీ కూడా వాస్తవ జీవితం ఎంత ఉందో, ఆ వాస్తవ జీవితంలో మానవతా సూత్రంతో ఉన్న దైవత్వం అంతర్లీనంగా పుష్పంలో దారంలాగా ప్రదర్శిస్తూ ఉంటుంది. నిజానికి బాబురెడ్డి గారు వారు అన్నట్టు నిజాం కాలేజీలో మీ ఇద్దరం స్నేహితులుగా ఉంది. ఆయన ఎకనామిక్స్ మీద రాస్తున్నటువంటి రాకెట్ రాయబారాలు పంపుతున్నప్పుడు అదే టైంలో చేయగలుగుతూ కవిత చర్చలు చేసుకుంటూ నవలను ఎలా సృష్టించాలి అన్నటువంటి చర్చలు చేసుకున్న కాలం ఇప్పటికీ అప్పటికీ మాకు 60 ఏళ్ళు వచ్చినా మేము ఆ 20 ఏళ్ళ ఆయన చూస్తే ఆయనకు వయసు వచ్చిందని కానీ నాకు వయసు వచ్చింది కానీ మేము అనుకోం. ఆ 20 ఏళ్ళ స్మృతులు ఎప్పటికీ యవ్వనంగా ఉంటాయి. ఇద్దరం యువనావ సంవత్సరంలో పుట్టినందుకు వచ్చి మా మనస్సు ఇప్పుడు యువకుడుగానే ఉండాలని భావిస్తున్నాం. మీరు ఎప్పుడు తెలిసినా యువకుడుగానే కలుసుకుంటాం. రెండవది, మా విద్యార్థులకు మా ఈ ఎడిషన్ ఎడిట్ చేయడానికి అవకాశం కల్పించాను. దాని గురించి చాలామంది అంటారు, ఏమంటే మీరు పెద్దవారు వ్యాసాలు రాస్తారు, ఈ స్టూడెంట్స్ కోర్స్ చేస్తారండి అని చాలామంది నన్ను అన్నారు. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నీ ఒక్కడూ ఒక జీవితాన్ని నివసించడానికి కావాల్సింది. నీవు తరువాతి తరాలు ఎంత ప్రవహించావన్నదే నీ అస్తిత్వానికి మూలం. నీవు జీవించిపోవడం కాదు, నీ తర్వాత సరిగ్గా లేదా నీ ఆలోచనకి తర్వాతి వారు అందుకున్నారా, నీకు తర్వాతి వారు వ్యాఖ్యానం చేయగలరా, నీవు తరువాతి కాలంలో బ్రతకడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా? బహుశా నేను జీవిస్తున్నానంటే నా జీవిత కాలంలో నేను జీవిస్తున్నట్టు కాదు. నా తరువాతి శిష్యులు నా తరువాత కాక నా ఆలోచన జనబడుతూ వెళ్ళినప్పుడు ఇద్దరికి మా అస్తిత్వం ఉంది అని వాళ్ళు గుర్తించినప్పుడే నేను కాలంలో ప్రపంచానికి చర్చగా రావడానికి నా చర్చ దానికి కారణం ఇదే కాదు. నా శిష్యులందరూ నా అమ్మాలందరూ కూడా వాళ్ళు నేను ప్రవహిస్తున్నాను అన్న సంతోషానికి వారు సాహిత్య మూర్తులుగా, అక్షర సాక్షులుగా తెలుస్తున్నారు. ఇక కళాసుబ్బారావు గారు అది ఒక రోజులు పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను ఉండేవాడిని, సెక్రటరీ తెలంగాణ కళాసభ సెక్రటరీగా ఉండేవాడు. ఈ ఆంధ్రలో ఆంధ్ర సేవ స్థాపన కూడా రావాలి అన్న కలిగి దైవం ఆ కాలం దానికి మాకు అదృష్టాన్ని కల్పించింది. అయితే రాజరాజ గ్రామ సభ ఎన్నాడు ఉన్నాయి. ఈ పునాది రాళ్ళు ఎంతకాలం పొలంటారు, ఆ పునాది రాళ్ళు మంచిగా వచ్చేది ఆ ఇద్దరి స్నేహాన్ని వ్యాఖ్యానం చేస్తూనే ఉంది. అదే నేను చూసుకున్న కాలం మాకు ఇచ్చినట్టు ఇక మొదలు తాను ఏ మంచి వస్తున్నా నేను సభ్యుగా ఒక లక్ష్మణుడు ఒక రాముని ఎలా అనుసరించి సమర్పిస్తారో అలా సమర్పించేవాడు. ఇంతమంది సంకల్పంతో ఈరోజు ఆ గీతాలు ఉంటారు.